హాయ్ అండి. నేను ఇప్పుడు చెప్పేది మీ మంచికేనండి. దొంగోళ్ళు దిగారంటండి. 30 మంది ఆడోళ్ళు, 30 మంది మగవాళ్ళు చిన్నపిల్లల్ని ఎత్తుకుపోవటానికి దిగారంటండి. చిన్నపిల్లలనే కాదు, 5 సంవత్సరాల, 6 సంవత్సరాల అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ దూరంగా కార్లు పెట్టి ఆ, బిస్కెట్లు ఇట్లా చూపించి ఎత్తుకపోతున్నారంటండి. ఊర్లో దిగారంట. పల్లెటూరు వాళ్ళకి, టౌన్లో ఉండే వాళ్ళకి జాగ్రత్త అండి. మీరు వెళ్ళేటప్పుడు చిన్ని ఇట్లా చుట్టుకోండి మెడకి. ఎందుకంటే ఆ దొంగోళ్ళు చైన్లు లాగుతున్నారంటండి. దొంగోళ్ళు ముఖ్యంగా చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. మీ గేట్లకి తాళాలు వేసుకోండి. మీరు ఇంట్లో ఉంటే పిల్లలు బయట ఆడుకుంటూ ఉంటారు కదా, గేట్ల కాడ తాళాలు వేసుకోండి. ఆ గేట్లకి ఎవరిని నమ్మొద్దండి. బయట వాళ్ళు వచ్చి మీ అడ్రస్ తెలియదండి, అడ్రస్ చెప్పండి అని ఇంట్లోకి వస్తారంట. వాళ్ళకి నమ్మొద్దండి. మీరు ముఖ్యంగా ఎవరైనా సరే, మీ ఆయనోళ్ళు కానీ మీ ఇంటోళ్ళు కానీ ఎవరైనా వస్తే చూసి అప్పుడు తీయండి. తలుపులు వేసుకోండి. గేట్లకి తాళాలు వేసుకోండి. చిన్నపిల్లలకి ఉంటే స్కూల్కు వెళ్ళేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చుకోండి. మళ్ళీ జాగ్రత్తగా ఇడిచిపెట్టి రండి. స్కూళ్ళ దగ్గర తల్లిదండ్రుల బాధ్యత అండి అది. ఎవరైనా సరే మనము పిల్లోళ్ళని కాపాడాలి కదా, వాళ్ళ బాగోగులు మనం చూసుకోవాలి. దొంగనా కొడుకులు ఇప్పుడు చిన్న పిల్లలనైనా వదలట్లేదండి, పాడు చేస్తున్నారు. అటాటి నా కొడుకులకి, దొంగనా కొడుకులకు, ఎదవనా కొడుకులకి వాళ్ళకి మనమే కాల్చి పడేయాలి. వాళ్ళని కిరణాలు పోసి కాల్చాలండి. వాళ్ళకి దొంగనా కొడుకులకి ఎవరైనా సరే అటాటి పనులు చేసే వాళ్ళకి కాల్చి పడేయాలి. దొంగనా కొడుకులు. మీ పిల్లలు జాగ్రత్త అండి. ఊర్లో దొంగోళ్ళు తిరుగుతున్నారు. మీ పిల్లలు జాగ్రత్త. ఇంట్లో గేట్లకి తాళాలు వేసుకోండి. మీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీరే తీసుకొచ్చుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి. లైకులు అయితే కొట్టట్లేదు, లైకులు కొట్టండి.